గోశాల సరస్వతి బీసీ రాజ్యాధికార సమితి సీఈఓని. అరే దుర్మార్గులారా, దుష్టులారా, ఒక అబ్బాయిని హత్య చేసి మీరు ఎట్లా చాటుకుంటారా? మీరు తెలంగాణ అయితే ఏంది, ఆంధ్ర అయితే ఏంది, మీరు దోషులు. మీకు ఎంత ధైర్యం ఉంటే ఇంకా ఇళ్ళలో ఉంటారు? లొంగిపోండి. తెలంగాణ మహిళలము మేము హెచ్చరిస్తున్నాం. మా పిల్లల్ని పొట్టలు పెట్టుకొని ఇళ్ళలో వండుకుంటారా మీరు? చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఘోరాతి ఘోరంగా హింసించి చంపడానికి మీరెవరు? 21 సంవత్సరాలు చేయడానికి మాకు ఎంత కష్టమవుతుంది? ఒక అబ్బాయిని ఒక్కొక్క బీడీ కట్టి ఒక్క రోజుకు 100 రూపాయలు సంపాదించి మా పిల్లల్ని చదువుకుంటాడు, బాగుపడతాడు సమాజానికని 90% వచ్చి మార్కులు తెచ్చుకున్న మా బిడ్డని హైదరాబాద్ పంపిస్తే పట్టపగలు పొట్టను పెట్టుకున్న మూర్ఖులారా, ఫస్ట్ బయటికి రండి. మీకు ఎంత ధైర్యం ఉంటే ఇంకా లోపల ఉంటారా? ఏం చట్టాలంటే మీకు భయం లేదా? పోలీసులంటే భయం లేదా? ఇదైనా మీరు చేసేది, ఇదైనా మీరు నేర్చుకున్నది? ఫస్ట్ బయటికి రండి. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది సార్? 35 సంవత్సరాల చరిత్ర ఉందన్నది. ఇదేనా మీ సంస్కారం? మీ కాలేజీలో ఒక విద్యార్థి చచ్చిపోతే ఏమైందని కనీసం పరామర్శించడానికి కూడా మీకు నోరు వస్తలేవా? ప్రిన్సిపల్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకొస్తామని మీరు ఎన్నో చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నారు. మీకు సంబంధం లేదా? మీరు ఎందుకు పట్టించుకోరు? ఇప్పటి వరకు కూడా ఎందుకు కంప్లైంట్ చేయలేదు? మీ కాలేజీలో జరుగుతున్నటువంటి సంఘటన మీరు సీసీ కెమెరాలలో గుర్తించలేదా? ఎందుకు మీరు ఆ విద్యార్థి పైన జరిగినటువంటి ఈ అఘాయిత్యానికి మీకు సంబంధం లేదా? మీరు ఎందుకు రెస్పాన్స్ అయితే లేరు? మీ యొక్క ధైర్యం ఏంటి? ప్రభుత్వాలు మొత్తం కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యానికి మద్దతు ఇస్తూ వీళ్ళు ఇచ్చేటువంటి మూటల్ని మూట కట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏ సీఎం వచ్చినా కూడా అతనే ఎందుకు ఉంచుకుంటారు? హోమ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంచుకుంటారు వాళ్ళ దగ్గరనే? ఎందుకంటే భారీ మొత్తంలో మీకు మూటలు వస్తాయి కాబట్టి ఆ మూటలు మోసుకోవడం కోసం దగ్గర పెట్టుకుంటారు. మా ప్రాణాలతో సంపాదించుకుంటారా? మా శవాల మీద మీరు చిల్లర ఏరుకుంటారా? ఎన్ని రోజులైంది ఒక తల్లి శవం కోసం కొట్లాడుతుంది? అన్నం పెట్టమని కూర పెట్టమని మన దగ్గర తిరుగుతలే, ఆఫీసులో చుట్టూ తిరుగుతలేరు. నా శవాన్ని ఇప్పించండి అంటూ ఆఫీసులో చుట్టూ తిరిగేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ ఈ రోజు? ఇదే అంకం రాహుల్ ఓటేస్తే కదా నువ్వు సీట్లో కూర్చున్నావు. లేదా నీకు 21 సంవత్సరాల కొడుకు ఓటేస్తేనే కదా మీరు మాకు ప్రభుత్వం మారితే మాకు లాభం ఉంటుంది, మా చదువులో కొంచెం సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాలు మారినప్పుడు మీకు వత్తాసు కలిగి మేము జెండాలు మోసి కండువాలు ఎత్తుకొని మీ చుట్టూ తిరిగితే మీరు ఆ పదవులలో కూర్చొని ప్రజాప్రతినిధులారా, ఎమ్మెల్యేలారా, సిగ్గు లేదా మీకు? ఎందుకు రెస్పాండ్ అవ్వరు? మీ బాధ్యత లేదా? మేము ఎవరిని అడగాలి? మారుమూల గ్రామంలో జరిపిన నా బిడ్డ కోసం మేము ఎవరిని అడగాలి? మీరు చెప్పండి. మీడియా ముందు మా యొక్క గోసాలు కోసుకుంటే ఈరోజు ఆ పబ్లిసిటీ అయ్యి కనీసం చచ్చిపోయిన విషయం తెలిసింది, కనిపిస్తున్నాడన్న విషయం తెలిసింది, గిడ శవం ఉందని తెలిసింది. కనీసం మీడియాకున్న బాధ్యత కూడా అధికార ప్రతినిధులకు లేదా? రక్షణ శాఖ మేము కట్టే ట్యాక్స్లతోటి మీకు జీతాలు వస్తున్నాయి. చట్టాన్ని చేతిలో జింపి హత్య చేసిరు. మీరేం చేస్తున్నారు? ఎన్ని రోజులు మేము భరించాలి? మా కడుపు కోతలు, మా గోస, మా కన్నీళ్ళు మీకు కనిపిస్తలేవా? ఎందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పోలీస్ శాఖ అసలు బాధ్యత ఏంటి? చచ్చిపోయి శవం కోసం ఒక కన్న తల్లి రోడ్ల పడి కిరాయి లేక 100 రూపాయలు కిరాయి లేక మా మాసల దగ్గర 10 రూపాయలు అడుకోని వస్తుంది. ఎంత సిగ్గు చేయదు మన తెలంగాణ ప్రభుత్వం. ఎన్ని రోజులు? 20 రోజుల నుంచి ఆమె ఏమడుగుతుంది మనల్ని? ఒక్కరోజు మన పిల్లలు కనిపించకపోతే అల్లాడిపోతాం. అట్లాంటిది 20 రోజుల నుంచి కనీసం శవం కూడా కనిపించకపోతే ఆ తల్లి బాధ ఏంటి అసలు? మీకు పిల్లలు లేరా? మంత్రులకు లేరా? పోలీస్ వాళ్ళకి లేరా? ఎవరికి పిల్లలు లేరు? ఎందుకు దాచిపెడుతున్నారు? ఆడపిల్ల అంటే నువ్వు ఆడపిల్ల చేసే తప్పు కాదా? ఇప్పుడు అమ్మాయి కోసం జరగలేదా? జస్ట్ మాట్లాడినంత మాత్రాన ఇంత కర్కశంగా, ఇంత నీచంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని 4.5 గంటలు హింసించి ఒక్కరో 24 గంటల లోపల 21 సంవత్సరాల కొడుకుని మాయం చేస్తే ప్రభుత్వాలకు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదా? ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనితమ్మ నీకు తెలుసలేదా? మీడియా చూడరా? వార్తలు చూడరా? మీడియాలో మొత్తం సెలబ్రిటీస్ మీరున్నటువంటి మీ యొక్క బొమ్మ చూడడానికైనా మేము ఉన్నది. మేమిచ్చే ప్రతి రూపాయితోటి మీరు నడుస్తున్నారు. మీరు మాకు ఆన్సరబుల్. మేము మిమ్మల్ని అడుగుతాం. మేము ఎవరిని అడగాలి? ఈరోజు కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యానికి బలైండు మా అంకం రాహుల్. ఈ యొక్క దోషులు అసలు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు చంపి 20 రోజులు అవుతుంది ఫోన్ చేసి చెప్తారు మేము ఇంత ఇస్తాము,
సామాన్య ఒక సంఘం, ఒక బీసీ సంఘము సురేష్ అనే వ్యక్తి ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ని రోజుల నుంచి పని చేసి సమాచారం ముందు పెడితే సిగ్గు అనిపిస్తలేదా? ఎందుకున్నా మనం అందరం ఇరు రాష్ట్రం పక్క రాష్ట్రం చూసి బుద్ధి తెచ్చుకోండి. ఆ తమిళనాడు లోపల విజయ్ ఒక 10 సంవత్సరాల పిల్లని ఇది చేస్తే 8 మందిని ఇమ్మీడియట్ గా మరణశిక్ష వేసిండు. కేవలం నవ్వినందుకు, నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం ఒక ఎస్పీ నవ్వినందుకు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసిండు. ఆయనకి ఏ రాజకీయ అనుభవం ఉంది? నిబద్ధత, మనలో నిబద్ధత ఉండాలి, ప్రజలంటే గౌరవం ఉండాలి, మనం కూర్చున్న కుర్చీకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఏడింది మీ రెస్పెక్ట్? ఈ డబ్బులు సంపాదించుకొని ఏం చేసుకుంటారు? మీ బొందల మీద వేసుకుంటారా? మనం నేను 3 పూటలు అన్ననే కదా, ఏం చేసుకుంటాం ఇవన్నీ? విద్యార్థి సంఘాలను నేను అడుగుతున్నా, స్కూల్లో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక విద్యార్థి సంఘం లేదా? ఇప్పటి వరకు విద్యార్థి సంఘాలు ఎందుకు హెచ్చరిస్తలేవు? ఎందుకు ముందుకు వస్తలేవు? ఇట్లనే బలైపోదమ్మా. ఆ విద్యార్థి సంఘాలన్నీ కూడా ముందుకు రావాలి. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే, తల్లిదండ్రులారా, ప్రజలారా, ప్రైవేటు యాజమాన్యము విచ్చలవిడిగా డబ్బుల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మన మీద లేదు, మన యొక్క బాగోగుల మీద లేదు. మీరు జాగ్రత్తగా పిల్లలు, తస్మా జాగ్రత్త తల్లిదండ్రులారా. ఇది మన యొక్క పరిస్థితి. అంకం రాహుల్ గాంధీ సమాజానికి జరిగినటువంటి పెద్ద లోటు. విద్యా వ్యవస్థలో ఈ యొక్క కాలేజీలు, స్కూళ్ళు ఎంత నిర్లక్ష్యంగా పర్మిషన్లు తీసుకొని డబ్బుల కోసం నడుస్తున్నాయి. ఇది ఒక పెద్ద మాఫియా లాగా ఉంది విద్యా వ్యవస్థ. కాబట్టి దీని అందరినీ కూడా పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ తమ యొక్క బాధ్యతగా తీసుకొని తక్షణమే ఈ యొక్క కుటుంబానికి ₹1 కోటి సహాయము, ₹1 కోటి సహాయం కాలేజ్ వాళ్ళు ఇవ్వాలి, ప్రభుత్వం ₹1 కోటి ఇవ్వాలి, ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు పిల్లల లెక్కన వీళ్ళు రేపు ఉన్న ఒక పాప అమ్మాయి 556 మార్క్స్ వచ్చింది వీళ్ళ పాప. ఆ అమ్మాయి ఏమంటుంది తెలుసా? చూడండి, సినిమాలలో చూసి క్లాస్ కొట్టనే కాదు, ఆ అమ్మాయి ఏమంటుంది? మీ చేత కాకపోతే వాళ్ళని దోషులు మాకు ఇవ్వండి అంటుంది. అంటే భవిష్యత్తుకు పనికొచ్చే అమ్మాయి మనసులో ఏముంది తెలుసా? వాళ్ళని పొడిచి చంపి జైలు పోదామని ఉంది. ఆ అమ్మాయి అట్లా తయారడానికి కారణమైతే ఒక చిన్న 15 సంవత్సరాల ఆడపిల్ల ఆ మాట మాట్లాడుతుందంటే ఎవరిది? మనది, ప్రభుత్వాలది, చట్టాలది. మనం సరిగ్గా పనిచేస్తలేం కాబట్టి భవిష్యత్తుకు నిర్మించేటువంటి విద్యార్థులు తీవ్రవాదులు అయ్యే పరిస్థితి మనం తెస్తున్నాం. ఇది జరిగేది సమాజానికి జరుగుతున్నటువంటిది. ఇది దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాను.